వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పెర్కిట్ పాఠశాలలో మత మార్పిడుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మతం పేరుతో ఉద్రిక్తతలు సృష్టించవద్దని, ఆర్మూర్లో సామరస్య వాతావరణాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం పార్టీ మతాన్ని రాజకీయాలకు ఉపయోగిస్తోందని విమర్శించారు. మార్గ మధ్యంలో అన్యాయంగా అక్రమంగా నా నియోజకవర్గం సంఘటనలు దురదృష్టకరంగా ఈ వారం రోజుల నుంచి ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు కలిపి అక్కడ హిందువులని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆర్మూరు ప్రశాంతంగా ఉన్న ఆర్మూరుని ఈరోజు ఒక అగ్నిగుండంలాగా తయారు చేస్తున్న ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసి దానికి చిన్న సంఘటనని, వ్యక్తుల మధ్యన సంఘటనని మతం రంగు పులిపారు. అక్కడ పెరికిట్ అనే గ్రామంలో ఒక స్కూల్లో పిల్లలు, హిందూ పిల్లల్ని, చిన్న పిల్లల్ని మత మార్పిడి చేయడానికి వాళ్లకు ఖురాను, నమాజు ఎలా చేయాలో నేర్పుతున్నారు. మేము ఎప్పుడైనా హిందువులం ఏదన్నా మీ మద్రాసాలకు వచ్చి, మీ మసీదులకు వచ్చి గాయత్రి మంత్రం చదవమన్నామా, లేదు హనుమాన్ చాలీసా చదవమన్నామా? ఆడు పాత బస్తోడు ఏం చేయడు, పాకిస్తాన్ వాడు ఏం చేయడు. మనమందరం ఎట్లయితే పూర్వీకులు కలిసి ఉన్నామో ఇప్పుడు కూడా కలిసి ఉండాలి, భవిష్యత్తులో కూడా కలిసే ఉందాము. ఇట్లాంటి చర్యలకు హిందువులు కానీ ముస్లింలు కానీ ఎట్లాంటి ఎవ్వరు కూడా పూనుకోవాలి.